క్యాంప్ జరుగుతుంది అనమాట. ఓకే హే గాయ్స్, ఇప్పుడు మీకు తమిళనాడు చూసింటే అర్థమైంటుంది ఈ పాటికే. మీకు అనంతపూర్కి యూట్యూబర్ వచ్చారు, ఆయన వచ్చేసి ఎక్స్ప్లోర్ విత్ విజయ్. సో ఇప్పుడు ఆ బ్రదర్ని మనం కలవడానికి వెళ్తున్నాం. సో ముందుగా ఒకవేళ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తే స్త్రీలోవ్లాగ్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. సో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అతనే కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్పాను అనమాట, ఎందుకంటే చెప్తే సస్పెన్స్ ఉండదు కదా. బట్ తమిళలో ఆయన ఎట్లా ఉంటాడు, సో సస్పెన్స్ అనేది నడచాలి కదా కొద్దిగా అన్నా మనకి. సో ఇట్లా పోతే గుత్తి రోడ్డు లెఫ్ట్ సైడ్, మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నాం. అనంతపురం వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ పాటిగా మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో ఆయన కలవాలి, ఎందుకంటే ఒక డిఫరెంట్ అనమాట. అంటే అందరూ మోటో బ్లాగ్ చేస్తుంటే ఆయన కార్లో బ్లాగ్ చేస్తున్నాడు, అది చాలా టఫెస్ట్ థింగ్. ఎందుకంటే కెమెరా మెయింటైన్ చేయడం కావచ్చు, ఎందుకంటే రిస్కీ ఎక్కువ ఉంటుంది కార్ అనేది. ఐ మీన్ టు కంపేర్ విత్ మోటో బ్లాగ్స్ చెప్తున్నా గైస్. సో ఆయన బ్లాగ్స్ అన్నీ చూస్తుంటాం మేము, సో అందుకనేసి ఆయన రావడం అనేది మాకైతే ఒక సర్ప్రైజ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకే, ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ చేసిన వీడియోస్ని బాగా చూస్తున్నారు. ముఖ్యంగా రౌండ్ ట్రిప్ వేసాను కదా, పుట్టపర్తి, లేపాక్షి, పెనుగొండ, అనంతపురం ఇచ్చాను. బట్ నాకైతే ఎడిటింగ్లో చాలా కష్టపడ్డాను నేను. కష్టం తగ్గట్టుగానే కొంతమంది నాకు ఫోన్ చేసి బ్రో బాగున్నాయి ఈ వీడియోస్, కీప్ ఇట్ అప్ అని చెప్పడం జరిగింది. సో ఎవరైతే నాకు ఫోన్ చేసి విష్ చేశారో అండ్ ఆల్సో యూట్యూబ్లో కామెంట్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బ్రో. మీ సపోర్ట్ నాకు ఇలానే కావాలి. నేను ఒక ప్రాబ్లం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆ ప్రాబ్లం ఏంటంటే, నేను ఇట్లా వాయిస్ రికార్డ్ చేస్తాను కదా మాట్లాడుతున్నప్పుడు. సో మాట్లాడుతున్నప్పుడు ఈ వైజర్ ఉంటుంది కదా, ఇప్పుడు వైజర్ తీసాను నేను, ఇప్పుడు వేసినా కదా. సో వైజర్ వేస్తే నాకు ఎక్కువ రీసౌండ్ వస్తుంది అనమాట. లోపలంతా బాగా ఫిట్గా ఉంటుంది, ఇది బాగా ఏమంటారు, బాగా స్ట్రాంగ్ ఉంది లోపల. అంటే నేను మాట్లాడే ప్రతి మాట వైజర్ వేసుకున్నప్పుడు రీసౌండ్ వస్తుంది గైస్. చూడండి ఒకసారి ఇప్పుడు ఎలా వస్తుంది వాయిస్. ఇప్పుడు చూడండి తీసాను, ఇప్పుడు ఎలా వస్తుంది అంటే నా వాయిస్ నాకే డబల్ టైమ్స్ వస్తుంది అనమాట. లోపల రీసౌండ్ రావడం వల్ల నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అది వాయిస్ అనేది మీకు సరి క్లారిటీగా రాకపోవచ్చు. అదొక ప్రాబ్లం నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను, బట్ దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టినా నేను. సో అది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు అర్థమవుతుంది అనమాట. బట్ ఇలా నేను ఇట్లా వైజర్ తీసి మాట్లాడితే గాలి ఎక్కువ వస్తుంది. చూడండి గాలి వస్తుంది ఇప్పుడు. సో వైజర్ తీస్తే గాలి ఎక్కువ వస్తుంది, వైజర్ వేస్తే రీసౌండ్ ఎక్కువ వస్తుంది. మనకి నేను ఏం మాట్లాడుతున్నానో క్లారిటీ ఉండకపోవచ్చు కొన్నిసార్లు. సో ప్లీజ్ ఆ విషయాలు మాత్రం అడ్జస్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, నేను ఇప్పుడే డెస్టినేషన్కి చేరుకున్నాను. ఈ బైక్ వచ్చేసి శ్రీలోక్ది అనమాట. సో అన్న కారులో శ్రీలోక్ అన్న వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు, సింగనమలకి వెళ్ళారు. ఆ వీడియో తీస్తున్నారంట, ఆన్ ద వేలో ఉన్నారు. సో రోడ్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. బాగుంది స్టార్టింగ్లోనే. సో మనకైతే వాళ్ళు కూడా వచ్చేసినారు. ఓకే గైస్, మన వాళ్ళు అయితే వచ్చారు, అక్కడికి వెళ్తున్నా. సో నేనైతే చాలా సూపర్ ఎక్సైట్గా ఉన్నా ఎక్స్ప్లోర్ రీజన్ చూడడానికి. సో వెళ్దాం, ఇక్కడే పక్కనే ఉన్నారు.
సో ఇదేదో నాకు తెలిసి వెంచర్లాగా ఉంది ఇది. ఈ వెంచర్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారు లోపలికి వల్ల చూస్తున్నారు. అంటే ఇక్కడ నాకు తెలిసి ఈరోజు నైట్ ప్లాన్ ఏంటంటే టెంట్ వేయాలని ప్లాన్ వాళ్ళకి ఉందన్నమాట. ఆ టెంట్ వేసుకోవాలని ఒక చిన్న ప్లాన్ ఉంది వాళ్ళకి. సో ఇక్కడైతే నాకు తెలిసి మ్యాక్సిమం ఆయనకు ఓకేనేమో అని అనిపిస్తుంది. చూద్దాం. అదొక కార్, అదే అదే మన అన్న వాళ్ళది. ఎంత బాగుంది డిఫరెంట్గా. లొకేషన్ కూడా ఇది నేచర్ తగ్గట్టుగానే ఉంది. బాగున్నారు బ్రో? బాగున్నారా బ్రో? హాయ్ బ్రో, బాగున్నారా? ఏం బాగున్నావా? ఇక్కడేనా నైట్ ఇక్కడేనా? ఓకే ఓకే, బండి పెట్టేస్తా. బండి పక్కన పెడదాం. ఎస్ ఓకే, ఇంకా అన్నతో డైరెక్ట్గా మనం కలుద్దాం. హాయ్ బ్రో, వెల్కమ్ టు అనంతపురం. బాగున్నారా బ్రో? అది వచ్చేసి కారు మన ఎక్స్ప్లోర్ విజయ్ అన్నది, అన్న లోపల ఉన్నాడు. సో ఈ బైక్ వచ్చేసి మన staysafe. అతను వచ్చేసి సాయి అనమాట. సో సాయి ఇన్ఫో అనమాట అతను ఛానల్. ఇతను వచ్చేసి సాయి దినేష్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, చరణ్. అనంతపూర్కి అన్న రావడం చాలా సంతోషం. అండ్ ఇట్లనే మన తెలుగు ట్రావెలర్ ఎవరైనా సరే అనంతపూర్కి వచ్చినప్పుడు, అనంతపూర్ టచ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇక్కడున్న యూట్యూబర్స్ అయితేనేమి, ఇక్కడున్న ఎవరైనా ట్రావెలర్స్ని సబ్స్క్రైబర్స్తో సహా మనం మీట్ అయితే బాగుంటుంది గాయస్. ఈరోజు నైట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఫైర్ క్యాంప్ జరుగుతుంది అనమాట. ఓకే బ్రదర్, చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్తాం బ్రదర్, ఇప్పుడే 7 అయింది కదా. ఓకే బ్రో, విల్ మీట్ బ్రో సూన్. ఓకే మళ్ళీ ఓకేనా? మళ్ళీ కలుద్దాం. ఓకే బ్రో, ఓకే బాయ్ బ్రో. అరుణ్ బ్రో పోయేస్తా. ఓకే బ్రో, 7 అయింది కదా, ఇంటికి వెళ్దామని. హలో, వెళ్ళొస్తా. ఓకేనా? ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా కలవడం. నిజంగా అంటే క్రియేటర్స్ని మనం ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తాం అంతే. బట్ రియల్గా ఇక్కడ కలవడం అనేది, అది కూడా ఈ లొకేషన్లో కలవడం అనేది నిజంగా వెరీ బ్యూటిఫుల్ డే ఈరోజు నాకైతే మాత్రం. సో వెరీ హ్యాపీ. సో మళ్ళీ వన్స్ అగైన్ నీకు థ్యాంక్స్. బాయ్ బ్రో. ఓకే గాయ్స్, అదే అనమాట. ఇంకా అన్న ఇప్పుడే మనకు మా సెండ్ ఆఫ్ ఇచ్చాడు, మనం కూడా అన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చాము. సో నెక్స్ట్ అన్న నంది తీసుకెళ్తాడంట. సో మన బ్రదర్స్ కూడా అనంతపురం నుంచి వచ్చారు. సో సాయి అండ్ చరణ్ అనమాట. సో ఇప్పుడు మేము అందరం కలిసి అనంతపురికి వెళ్తున్నాం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. బాయ్ బ్రో, బాయ్ శ్రీలోక్ బ్రో. సో అదనమాట ఈరోజు అయితే నిజంగా చెప్తున్నా గాయస్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఈరోజు అన్న వాళ్ళు రావడము, ఇక్కడ కలవడం అనేది నిజంగా రియల్లీ వెరీ హ్యాపీ అనమాట.
నేను కూడా ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ని కలవడం ఇక్కడ. సో ఇలా చూసింటారు మీరు విజువల్స్ అన్నీ కూడా. ఆయన అన్న అయితే చాలా ఫ్రెండ్లీగా, అసలు ఇంకా కొత్త వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా కలిసిపోతున్నాడు అన్న కూడా. నాకైతే అన్న బాగా కలిసిపోతున్నాడు అనిపించింది. అండ్ అన్న కూడా అందరితో బాగా మాట్లాడడం కానీ అంటే చూస్తే ఇక్కడే ఉండాలి, మనం కూడా అన్న దగ్గర నుంచి ఇప్పుడు నేర్చుకోవాలి అనిపించింది అనమాట.